ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 9వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రికి రాత్రి మీ జీవితం మలుపు తిరగబోతుంది. తప్పకుండా ఈ వీడియోను చూసేయండి. అయితే రాత్రికి రాత్రి ఏ విధంగా మీ జీవితం మలుపు తిరగబోతుంది, ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఈ రోజు దినఫలాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయా, అనుకూలతలు కనిపిస్తున్నాయా, ప్రతికూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఫ్రెండ్స్, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము చెప్పే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధ పెట్టినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం మార్చి 9వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కారం అయితే లభించబోతుంది. ముఖ్యంగా రాత్రికి రాత్రే మీ యొక్క జీవితం మలుపు తిరిగే ఒక సంఘటన కూడా జరగబోతుంది. అంటే ఒక చక్కటి అవకాశం రావడం కానీ, కెరియర్కి సంబంధించిన, ఉద్యోగ జీవితానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చి రాత్రికి రాత్రి మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే డబ్బు కోసం చాలా కాలం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ డబ్బు అందడం లేదు. అయితే ఏ మార్గం నుండి డబ్బు అందుతుందా అని పలు మార్గాల నుండి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపు ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద సమక్షంతో సతమతం అవుతున్నట్లయితే గనక ఆ సమస్య తీరిపోతుంది. ఇక ఖచ్చితంగా ఆ యొక్క సమస్య నుండి బయటపడతారు. జీవితం ఇక కిల్లగొట్టమైన మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు. విడిపోదాం అనుకుంటున్నటువంటి భార్యాభర్తల కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కానీ తోబుట్టువుల మధ్య మాత్రం చిన్న మనస్పార్థం కాస్త పెద్దదిగా మారి అది మీ యొక్క బంధంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని కూడా ఈరోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు
సమయం చాలా బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుపుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అయితే చాలా కాలంగా మీ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి ఉన్నారు అనుకోండి. మార్గం లేకపోతే మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు చక్కటి అవకాశాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని కీలక మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఇక కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవతారాధన మేలు చేస్తుంది. తప్పనిసరిగా హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గాదేవి చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే పేదలకు దుప్పట్లు గొడుగులను దానంగా ఇవ్వడం, దాని తాలూకా పుణ్య ఫలితం కూడా మీరు ఖచ్చితంగా దక్కుతుంది. సో మీకు రాత్రికి రాత్రే ఎటువంటి మార్పు మీ జీవితంలో జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే పూర్తి అంశాలు వివరాలు అన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుంభరాశి వారికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్తో మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవని చెప్పుకోవాలి. అంటే చాలా కాలం నుండి మీరు ఒక ఫోన్ కాల్ కోసం, మెసేజ్ కోసం ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్త కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీకు వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్నారా? ఒక చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫోన్ కాల్ ద్వారా అందుతుంది, లేదా ఎవరైనా వ్యక్తి ద్వారా మీరు ఈ వార్తను అందుకుంటారు. అన్ని విధాలుగా సంబంధం నచ్చి కానీ వారి నుండి ఎటువంటి మెసేజ్ అనేది వస్తుందని మీరు టెన్షన్లో ఎదురు చూస్తున్నారు. మీకు ఆ మెసేజ్ ద్వారా మంచి ఫోన్ కాల్ ద్వారా మంచి గుడ్ న్యూస్ అనేది మీకు అందుతుంది. సో చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.